కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నాగ జనార్దన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలు నాగర్ కర్నూలు రాజకీయాలపై చర్చిద్దాం. సార్ నమస్తే. తాజాగా నాగర్ కర్నూలు టికెట్ కూడా మీకు దక్కని పరిస్థితి ఏంటి, ఎందుకు, రీజన్ ఏంటంటారు? అది కాంగ్రెస్ అధిష్టానానికి, ముఖ్యంగా పిసిసికి, ఏఐసిసికి వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇప్పుడు నాకు లేని అర్హతలేంటి? ఇవాళ మొత్తం నాగర్ కర్నూలులో పార్టీ లేదు, చచ్చిపోయింది అని అనుకున్న సందర్భంలో నేను అక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టి ఇవాళ ఎక్కడ మీటింగులు జరిగినా అని రాష్ట్రంలో అక్కడికి పెద్ద సంఖ్యలో నాగర్ కర్నూలుకి వెళ్ళి తీసుకెళ్ళి ఇవాళ ఈవెన్ భారత్ జోడో యాత్రకు మహబూబ్ నగర్కి వస్తే మార్నింగ్ మహబూబ్నగర్లో నైట్ హాల్ట్ అక్కడ చేసినప్పుడు మార్నింగ్ ఆయన వెంబడి వాకింగ్ కోసం జనం లేరు అంటే రాత్రి 12 గంటలకు దాదాపుగా 800 మందిని తీసుకుపోయి అక్కడ ఒక ఫంక్షన్ హాల్లో పడుకోబెట్టి పొద్దున్నే 6 గంటలకు ఆయన వెంబడి వాకింగ్ చెప్పడం జరిగింది. అంటే అన్ని విధాలుగా ఇప్పుడు నాగర్ కర్నూలులో బిజినపల్లి లోపల ఒక పెద్ద దళితుల మీద, గిరిజనుల మీద దాడి జరిగితే దళిత గిరిజన ఆత్మగౌరవ సభను పెట్టి ఒక్క నాగర్ కర్నూలుకి వెళ్ళే 50,000 పైచీలకు జనాన్ని సమీకరించి నేను ఆడ లేదనుకున్న పార్టీని మేము బతుకున్నాం రా అని చెప్పి చూపించడం జరిగింది. అక్కడ ఈ రేవంత్ రెడ్డి వచ్చినారు, మాణిక్యరావు ఠాక్రే వచ్చినారు, మొత్తం ఎస్సీ ఎస్టీ లీడర్లు, ఎక్స్ మినిస్టర్స్ కానీ ఎక్స్ ఎంపీస్ కానీ ఉంటే అందరూ వచ్చిండ్రు. అలా ఏమైంది నాకు అర్థం కావడం లేదు. ఎందుకు నాకు టికెట్ నిరాకరించిండ్రు ఏమనంటే విచిత్రంగా నాకు సమాధానం చెప్పినాడు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారు. అన్న పాపులారిటీ సర్వే చేసిండ్రు, పాపులారిటీ సర్వేలా మీది లేదు అని. అసలు ఆ పిల్లవాడు ఎవరు, దామోదర్ రెడ్డి కొడుకు అనే పిల్లవాడు ఎవడు, జూలై నెల వరకు ఎవరికి నాగర్ కర్నూలు ప్రజలకు ఎవరికి తెలియదు, జూలై 15th వరకు కూడా. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు ఉన్నదేమో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకోకముందే ఆయనకు సర్వే అనుకూలంగా వచ్చిందంట. నాకు ఒక్కడే అర్థం కాలే. ఎవరైనా చేస్తారండి? ఇప్పుడు నా పార్టీలో ఉన్న వాళ్ళని చేయాలి, కానీ ఇప్పుడు మొత్తం తెలంగాణ లోపల ఉండే 119 కాన్స్టిట్యున్సీల్లో ఎంతోమంది నాయకులు ఇలా కష్టపడి పార్టీ కోసం పనిచేసారు, పార్టీ ఉనికిని కాపాడుకున్నారు, పార్టీ పరిష్టానికి పనిచేసిన వాళ్ళు కదా ఈ నాయకులు. ఇవాళ వీళ్ళని కాదని నీవు ఇచ్చేస్తే ఏమవుతుంది? దీంతో రేపు పొద్దున ఫ్యూచర్లో పార్టీకి పనిచేసేటోడు ఎందుకు ఏమవసరం ఉంది? ఎలక్షన్ల వరకు హాయిగా కూర్చోవచ్చు, లేకపోతే ఇంకో పార్టీలో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు. ఎలక్షన్లు వచ్చినాయంటే పారాచూట్ తీసుకొని దిగొచ్చు, టికెట్ తీసుకోవచ్చు, మళ్ళీ హెలికాప్టర్ ఎక్కొచ్చు, మళ్ళీ పోయి ఎన్నికల బరిలో దిగొచ్చు. ఇది మీరే స్వయంగా చెప్తున్నారు, పిసిసి చీఫే సర్వే ఆధారంగానే టికెట్ ఇస్తున్నామని చెప్పేసి. మీరు దాన్ని నమ్ముతున్నారా? నిజంగా సర్వేలో మీరు వెనకబడిపోయారు కాబట్టి మీకు ఎమ్మెల్యే టికెట్ నిరాకరించారనుకుంటున్నారా, లేకుంటే వెనకాల ఇంకేమైనా మీకు అనుమానాలు ఉన్నాయా? ఇప్పుడు నేను నాగర్ కర్నూలులోనే కాదు, నాగర్ కర్నూలు అడిగిన, ఎక్కడ కూడా ఎవడు ఈ సర్వే జరగలేదని చెప్పిండ్రు. పోనీ ఇప్పుడు మొత్తం తెలంగాణలో తీసుకున్నా, మొత్తం ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా నాగం జనార్దన్ రెడ్డి అంటే పాపులారిటీ సర్వేలో నేను వెనకబడతానా బ్రదర్? ఇవాళ ఒక అవినీతి కార్యక్రమాల కోసం పోరాడుతున్నా కదా ప్రభుత్వాల మీద. ఆనాడు కాంగ్రెస్ మీద పోరాడినా, ఇవాళ ఎవరు అధికారంలో ఉన్నా తప్పులు జరిగితే అయితే నేను సహించేది లేదు. అటువంటిది ఇవాళ ఏం నాకు అంటే ఇవాళ నా పోరాటాలే ఇప్పుడు నాకు అడ్డంకిగా తయారైనాయా? అనర్హతకు అంటే దారి తీసిందా ఇది? నేను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేటందుకు ఇది చెప్పాలి పిసిసి. నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు చెప్పండి, పోనీ నాకు చెప్పకపోతే
అరే ఏందే ఎన్నడూ అవసరాలు ఉంటే నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఆదుకున్నా, మొత్తం డెవలప్ చేసిన కాన్స్టిట్యున్సీని. ఇవాళ ఆడ దామోదర్ రెడ్డి అనేట ఆయనకు చెప్తున్నారు, నా జీవితంలో పెద్ద తప్పులు కొన్ని చేసిన. కొంతమంది అనర్హులకు నేను ఇప్పుడు సాయం చేసిన దాంట్లో ఇప్పుడు దామోదర్ రెడ్డి ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఎమ్మెల్సీ గాడు. నేను ఆ రోజు నా దగ్గర ఉన్నటువంటి 37 మంది ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, లేకపోతే కౌన్సిలర్స్ను మేము ఇచ్చి ఆ రోజు ఓటు వేయించి ఆయనను గెలిపించినాం. 4th రౌండ్లో 4 ఓట్స్తో గెలిచిండు. అంటే 1-2 ఓటుకు ఫస్ట్ రౌండ్లో కింది మీదకైనా అవుట్ అయిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో ఆయన 2016లో గెలిచిండు, అది ఎమ్మెల్సీగా. 2018కి వచ్చినాక నాగం జనార్దన్ నన్ను ఎమ్మెల్యేగా 4 సార్లు ఓడగొట్టిండు. ఆయన 5 సార్లు నిలబడితే 5 సార్లు ఓడిపోయిండు. ఇప్పుడు ఓడగొట్టాను కాబట్టి నేను ఇప్పుడు ఓడగొట్టడమే నా ధ్యేయమని పనిచేసిన వ్యక్తికి ఆయన కొడుకు, ఆయననేమో బీఆర్ఎస్లో ఉంటాడు, ఆయన కొడుకును బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్లో చేర్పించి ఆయనకు టికెట్ ఇస్తారు ఈ కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పండి, ఏమవుతుంది పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ తీసుకుపోతున్నారు ఈ పార్టీని? ఇప్పుడు నాటుండడానికి మీరు అన్యాయం చేసిండ్రంటే ప్రజలు కూడా గమనిస్తారు కదా. ఇవాళ నేను ఒకటి సూటిగా అడుగుతా ఉన్నా, ఇదే దామోదర్ రెడ్డి 16లో గెలిచి పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, నేను ఇచ్చిన. ఆ రోజు నేను మాకు క్యాండిడేట్ లేడు బీజేపీలో, ఇచ్చినాం. సరే ఇన్నిసార్లు ఓడిపోయినావు కదని అప్పుడు ఉండే మా కాషన్ అని నా మిత్రుడు ఊరికి ఎంబడి పడితే చేస్తే ఇప్పుడు ఏమైంది ఆఖరికి? ఇప్పుడు ఆయన దాంట్లోకి 18లో పార్టీ మారి అవతల జంపు జిలానిగా పోయి టీఆర్ఎస్లో చేరిండు. ఒక ఉత్తరం పెట్టి ఈ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని టీఆర్ఎస్లో చేర్చమని ఆ రోజు ఒక బుల్లెటిన్ కూడా ఇష్యూ అయిపోయింది 2021లోనే. 18 తర్వాత అయింది. అటువంటిది నేను ఒకటి సూటిగా అడుగుతాను ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఎందుకు వాళ్ళ మీద అనర్హత పెట్టి పడలేదు? ఎందుకు మీరు న్యాయస్థానాలకు పోయినారు? న్యాయస్థానాలకు పోయి మళ్ళీ కేసులు వాపసు తీసుకున్నారు. కోర్టులో ఏం చెప్పిండ్రు? మళ్ళీ మేము వస్తాం, కోర్టుకు మళ్ళీ ఇస్తాం, ఇప్పుడైతే ఇది మేము వాపసు తీసుకుంటున్నాం, దీనికి సవరించేస్తామని. పోయింది 2 ఏళ్ళు పోయింది, అనిపోయింది, మొత్తం టైం అయిపోయింది. వీళ్ళు అంటే దాన్ని కేసు ఇన్ఫెక్షన్స్ అయిపోయింది. సుప్రీంకోర్టుకు పోయినారు, మళ్ళీ ఆడ కేసు వేసి ఆడ విత్డ్రా చేసుకున్నారు. అటువంటి నాయకుల చేతిలో మా భవిష్యత్తు ఉంది. మా అటువంటి సిన్సియర్గా పనిచేసే కార్యకర్తల భవిష్యత్తు, నాయకుల భవిష్యత్తు వాళ్ళ చేతిలో పెట్టిండ్రు. వాళ్ళే లీడర్లు ఇప్పుడు మాకు. ఈ క్యాండిడేట్ల సెలక్షన్ చేసిన దాంట్లో కూడా వాళ్ళే ఉంటారు. ఇది ఎక్కడి విచిత్రమైన, నా జీవితం లోపల ఎన్నడూ నాకు టికెట్ కోసమని ఒక దగ్గర పోయి అడిగిన పాపాన పోలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక ఢిల్లీలో పోయి ఒక 6 రోజులు కూర్చున్నా, బెంగళూరులో పోయి ఒక ఆయనను కలవని కార్యకర్త చెప్తే ఆయనను కలిసి వచ్చిన. ఇక్కడ కూడా అంటే రేవంత్ రెడ్డిని అయితే ఎమ్మెల్సీకి అంటే ఫస్ట్ అయినప్పుడు నేను సహకరించను, ఆయన ఇంటికి కూడా పోయి ఎందుకు నాకేం నేను ఇప్పుడు అంటే పార్టీ గెలవలేని పరిస్థితులు ఉన్నప్పుడు నాగం జనార్దన్ అవసరం. పార్టీ కార్యక్రమాలు సక్సెస్ కావటందుకు మొన్న ఏదైతే విజయబరి పెట్టినరు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు 8,000 మంది నాగర్ కర్నూలుకి వెళ్ళి వచ్చారు, లెక్కలు చూసుకోమని చెప్తున్నా. అటువంటిది ఇలా అప్పుడేమో మేము అవసరము, ఇవాళ ఎన్నడూ ఇలా జోడో యాత్రకు, భారత్ జోడో యాత్రకు వీళ్ళు సహకరించిందా? ఎవరు? ఈ దామోదర్ రెడ్డి కానీ ఆయన కొడుకు కానీ. అరే ఇప్పుడు యంగ్ కావాలంటే సరే యంగ్ అన్నప్పుడు మళ్ళీ నా కొడుకు కూడా ఇంతకుముందు ఒకసారి పోటీ చేసిన ఆర్కల్కి వెళ్ళి 30,000 ఓట్లు తీసుకున్నాడు.
ఆయనకు ఉన్న అనుభవం నాకు లేదు. ఒక నోరు తెరిస్తే ఒక ముక్క రాదు, ఒక పరిజ్ఞానం లేదు. ఈ నాగర్ కర్నూలు మళ్ళీ ముంచేస్తారు. ఇప్పుడు 8 ఏండ్ల దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉంటూ ఏ ఒక్కనాడైనా ఇవాళ కౌన్సిల్లో అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక్కనాడన్నా నోరు మెదిపిండా? ఒక్కనాడన్నా ఒక తెలంగాణలో కానీ ఈ నాగర్ కర్నూలు ఇష్యూస్ కానీ ఏవైతే ఉంటే సమస్యలు ఏమైనా ఉంటే ప్రజల సమస్యల మీద మాట్లాడినరా? వీళ్ళు పదవులు తీసుకుంటారు, వాళ్ళ కుటుంబాలు చక్కగా చేసుకుంటారు. మంది కుటుంబాలు అంటే ప్రజల కుటుంబాల కోసము ప్రజల కోసము వీళ్ళు పనిచేయరు. అటువంటి వాళ్ళు ఇప్పుడు టికెట్లు ఇచ్చి కాంగ్రెస్ గెలిపించాలి అని అంటే అది కూడా గెలిపించేటందుకు కృషి చేసి మొత్తం నేను ఒక గ్రౌండ్ క్రియేట్ చేసినాక వచ్చి ఇప్పుడు దాన్ని తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, 8 సార్లకు పైగా పోటీ చేసిన అనుభవం ఉంది మీకు. మీలాంటి వాళ్ళకే టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడితే మిగతా మీ జూనియర్ల పరిస్థితి ఏంటి? చాలామంది ఇప్పుడు బాధపడుతున్నారు. వీళ్ళు ఒక ఈ కొనుగోలు ఆయన పేరు ఏదో ఉంది, సునీల్ కనుగోలు. ఆయన నేను ఒకటి తెలుసుకున్నది ఏంటంటే ఇతర పార్టీలో ఎవరు సీనియర్ అంటే మంచి నాయకులు ఉన్నారు అని వాళ్ళ మీద సర్వేలు చేపించి తీసుకుంటున్నాడంట. సొంత పార్టీ నేతలను వదిలేసి పక్క పార్టీల మీదనే సర్వేలు చేపిస్తున్నాడు. ఇప్పుడు చూడదా ఇప్పుడు 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 నేను అది లేవనెత్తినాకనే ఇప్పుడు మా నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్లు ఉన్న సీట్లు కల్వకుర్తి బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చినాయి ఆయనకి. ఇప్పుడు నాగర్ కర్నూలు దామోదర్ రెడ్డి కానీ ఆయనకు బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చింది. కొల్లాపూరు బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన జూపల్లి కృష్ణారావే. ఇప్పుడు అక్కడ గద్వాలలో అదే ఇలా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా వెంబడి జగదీశ్వరరావు అనే ఆయన పిలిస్తే పోయినా నేను చాలా దుష్ప్రచారం చేస్తున్నారు. జగదీశ్వరరావు గారిని ఒక్కటికి 2 సార్లు అడిగిన. కరెక్ట్, మీరు చెప్పేది అదే అడుగుతున్నాను. కొల్లాపూర్లో మొన్న మీరు 2 రోజుల క్రితం జరిగిన సభకు మీరు వెళ్ళారు. అసమ్మతిగా ఉన్న నేతల్ని మీరు ఒక కూటమిగా ఏర్పరచుకుంటున్నారనే అభిప్రాయం మీ పైన ఈ మధ్య వినిపిస్తుంది. అసమ్మతిగా ఉన్నది కాదు, పార్టీలో ఉండి పార్టీకి పనిచేసి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకు టికెట్ రాకపోతే అన్యాయాన్ని ఎత్తి చూపేటందుకు నేను బరాబర్ వాళ్ళు వెంబడి ఉంటాను. ఇప్పుడు కూడా నేనేమి ఒట్టిగా ఊరుకోను. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు చాలా అల్కగా ఏదో తీసి బయట పడేసినాం జనార్దన్ రెడ్డిని, పొమ్మనకుండా పొగబెట్టి పంపిస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఏంటి ఇప్పుడు ఈ పార్టీలో అరే కోవట్లు ఉన్నారు, ఆ కోవట్ల రాజ్యమే నడుస్తుంది. రేపు వాళ్ళు ఎవరైతే ఇవాళ 12 మంది ఎమ్మెల్యేలు బయటికి పోవడానికి కారణ బూత్లో సహకరించిన వాళ్ళు ఇవాళ నీ దగ్గర నాయకత్వంలో ఉన్నారు. వాళ్ళ నాయకత్వం కింద మేము పనిచేసే దౌర్భాగ్యం మాకు వచ్చింది. ఏం చేయమంటారు? కోవట్ అనే ఒక పదం వాడారు. ఎవరు కోవట్లు కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు ఆడ చట్టాన్ని ధిక్కరించి ఈ 12 మంది ఒకటేసారి స్పాంటేనియస్గా ఒకటేసారి దాంట్లో ఏదో మీటింగ్లో ఏదో సమస్య వచ్చి దాని మీద పార్టీతో డిఫర్ అయ్యి 2/3 మెజార్టీతో అవతలికి పోతే అది ఏమన్నా అర్థం ఉంది. కానీ ఒక్కొక్కడు సారి మళ్ళీ 15 రోజులకు 20 రోజులకు ఒక్కొక్కడు ఇట్లా మొత్తం కలిసి ఒక వాతావరణం అందరు 12 మంది వచ్చిన దగ్గర మీరు ఇట్లే కూర్చోబెట్టుకొని చేసి దాని తర్వాత మీరు మారితే ఆ మార్పుకు మీరు కోర్టులో ప్రశ్నించిన వాళ్ళు దాన్ని ఒక ఎండ్ వరకు ఫైట్ ఎందుకు చేయలేదు? ఎందుకు విత్డ్రా చేసుకున్నారు వాళ్ళు? కోవట్లు కారా అంటున్నా. అటువంటి కోవట్లే వాళ్ళు ఇవాళ మా సెలక్షన్ కమిటీలో మెంబర్లుగా ఉంటారు. మాకు ఇంకా పెద్ద గౌరవం ఇస్తారు వాళ్ళకు. ఇప్పుడు అసమర్థులు అనేది అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఒక లీడర్గా నేను ఉన్నప్పుడు నా కింద ఉన్న వాళ్ళంతా ఓడోడు వెళ్ళిపోతుంటే ఇప్పుడు నన్ను కూడా ఈ పార్టీలోకి వచ్చినాక ఒక అసమర్థుని కింద చేసిండ్రు. ఇవాళ తెలంగాణలో హైయెస్ట్ కౌన్సిలర్స్ నాగర్ కర్నూలులో గెలిచిండ్రు మున్సిపాలిటీలో. అటువంటిది ఇలా
నేను ఇప్పుడు కౌన్సిలర్లకు కానీ సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ అరే ఇంతో అంత ఖర్చు పెట్టి వాళ్ళందరికీ అంటే సహకరించి తిరిగి చెప్పి గెలిపించుకున్నా కదా. అటువంటిది అలా నేను పార్టీనే మొదలుపెట్టి పోలే 18లో ఓడిపోయి మళ్ళా దాని తర్వాత వచ్చిన ఎంబడే ఎంపీ ఎలక్షన్లు వస్తే ఆ ఎలక్షన్లో కూడా అంటే విపరీతంగా కృషి చేసి ఆ నేరో మెజార్టీ 54,000 మైనస్ ఉంటే ఇప్పుడు దాన్ని 6,000కు 8,000కు తీసుకొచ్చాను. అటువంటిది వాళ్ళు ఇప్పుడు నాకు నాయకులు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఎక్కడికెళ్ళో వస్తున్నారు. దాంట్లో కూడా ఈ మా పాత మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు కూడా గారు బయట జిల్లాకి వెళ్ళి వచ్చిన వలస పక్షులు ఇవాళ ఈ మొత్తం మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీని అంటే గుప్పిట్లో పెట్టుకొని ఆట ఆడిస్తున్నారు అనుకుంటున్నారేమో. రేపు పొద్దున మహబూబ్నగర్ ప్రజలది కూడా మేము చూపిస్తాం, మా శక్తి ఏందో కూడా చూపిస్తాం వాళ్ళకు. అరే ఈడ ఏదో అంటారు కదా, అది ఉదయపూర్ డిక్లరేషన్. ఆ పిల్లాడు వచ్చి 2 నెలలు కూడా కాలేదు, ఎట్లా టికెట్ ఇస్తారా? ఏమి అర్హతలు ఉన్నాయని టికెట్ ఇస్తారు? పోయిన పోటీ చేసిన అనుభవం ఉందా? పోనీ ఇప్పుడు ఆయన తండ్రిని అంటే ఆయన ఇంకా అంటే బీఆర్ఎస్లో కొనసాగుతాడు. ఆయన కొడుకేమో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. ధన్యవాదాలు లీడర్షిప్కు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాని వాళ్ళ కోసం జానారెడ్డి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ మిమ్మల్ని ఏమన్నా సంప్రదించిందా? ఏమైనా అసూరెన్స్ ఇచ్చారా మీరు ఫ్యూచర్ కోసం? ఇప్పుడు నిన్న అంటే జానారెడ్డి గారు వచ్చి ఆయన ఠాక్రే గారు వచ్చి కలిసిపోయినారు. ఒక తొందర పడకంటే ఒక 2-3 రోజులు అది ఇది అని చెప్పినారు. నాకేం తొందర ఏముంది, నాకేమి ఇవాళ కొత్తగా వచ్చేది ఏం లేదు. నేను ఒక ఎమ్మెల్యే అయితే నా ప్రజల కోసమైతే నా కాన్స్టిట్యున్సీ కోసమో తెలంగాణ కోసమో నేను కృషి చేసేందుకు అభివృద్ధి కోసం ఉంటా, కానీ నా స్వార్థం కోసం అయితే నేను అడగలేదు కదా. అటువంటిది ఇవాళ మీరు ఈరోజు నాకు టికెట్ ఇవ్వకుండా నన్ను డినై చేసి ఒక విధంగా అగౌరవం చేస్తున్నారు. నాకంటే పెద్ద మనగాళ్ళు ఉన్నారు దాంట్లో లీడర్లు. ఇప్పుడు నేను కూడా తెలంగాణ కోసం పోరాడినోడిని, 69 ఉద్యమంలో జైలుకి వెళ్ళినోడిని, 69 ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నోడిని, దాదాపు 100 కేసుల మీద అంటే ఆ రోజు కేసులు ఎదుర్కొన్న బ్రహ్మానందరెడ్డి గవర్నమెంట్లో. అటువంటి వాడిని ఇవాళకు నేను తెలంగాణ కోసం మా నీళ్ళు మాకు కావాలని మన తెలంగాణ వచ్చినా కూడా పోరాడుతున్నాను. ఇవాళ అందుకోసం ఇవాళ ఇప్పుడు నేను చేస్తున్న తప్పేంది? ఇలా అవినీతి మీద పోరాడుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎలా అవినీతి చేస్తే ఏం వదలలే. నేను కాంగ్రెస్ మీద కూడా కొట్లానే కదా. మీరు అవినీతి పైన అక్రమాల పైన మీరు ఉద్యమం చేస్తున్నందునే మీ సొంత పార్టీ నేతలే మీరు ఒకవేళ ఎమ్మెల్యే అయితే వాళ్ళకే థ్రెట్ ఉంటుందని భావించి వాళ్ళే టికెట్ రాకుండా మిమ్మల్ని అడ్డుకున్నారని అనుకోవచ్చా? ఏమది మీరు ఆలోచించుకోవాలి, ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు వాళ్ళ మనసులో ఏముందో నేను ఎట్లా దూరం చెప్తా? ఇప్పుడు నాకు అనర్హతకు నాకు ఏమి తులమానం, కొలత ఏంది దాన్ని? నాకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి అది చెప్పమనే ప్రశ్నిస్తున్నా. మంది కార్యకర్తలు ఇప్పుడు నేను కూర్చున్నప్పుడే ఫోన్ చేసి ఏకంగా పెట్రోల్ పోసుకొని తలగబెట్టుకుంటామని కూడా అంటున్నారు. అది ఎందుకంటే కొద్దిగా ఉద్రేకంలు ఉంటారు. సరే అది ఇడిచిపెట్టండి. అదే ఆ పిల్లాడు ఏమన్నాడు, తోలుతా అయితే మనకు ద్రోహం చేసిన వాళ్ళని ఓడగొట్టాలి సార్ అంటారు. అది ఆ పబ్లిక్లో ఉండే ట్రెండ్. అది ఇప్పుడు ఓడగొట్టాలనే దానికే వచ్చిండ్రు. చూస్తాం ఏమవుతుందో. ఒకవేళ కాంగ్రెస్ పార్టీని వీడితే ఇండిపెండెంట్గా ఏమైనా పోటీ చేస్తారా, లేదంటే వేరే పార్టీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా పోటీ చేయదలుచుకోలేదు. ఇప్పుడు వేరే పార్టీల కూడా ఇప్పుడు ఏం ఆలోచన నాకు లేదు. ఇప్పుడు మా అబ్బాయి ఇట్లా నేను అడగలేదు. ఇప్పుడు చూడాలి. ఇప్పుడు వీళ్ళకు ఇప్పుడు ఎందుకంటే ఆ దామోదర్ రెడ్డి చాలా అంటే మోసగాడు. మొత్తము ఆయన
కొడుకును ప్రచార రథం లెక్కించి ఓ పక్కన నా ఫోటో ఓ పక్కన నా కొడుకు ఫోటో పెట్టి మొత్తం సపోర్ట్ ఉంది నాగం జనార్దన్ రెడ్డి వాళ్ళ అబ్బాయిది కూడా సపోర్ట్ ఉంది మాకు, వాళ్ళు చెప్తేనే దిగినామని చెప్పని మొత్తం తాలూకా అంతా తిరిగి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇవాళ టికెట్లు వచ్చినాక ఆయన రెండు ఫోటోలు పక్కకు పెట్టేసి అంత గనులు అంటున్నా. ఒకవేళ వేరే పార్టీ నుంచి కానీ ఇండిపెండెంట్ నుంచి కానీ పోటీ చేయకుంటే ఇప్పుడు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు ఆయనకు సపోర్ట్ చేసే ప్రశ్న అయితే రాదు. ఎందుకంటే నేను ఎమ్మెల్సీ గెలిపించినాక కూడా నిన్ను ఓడగొట్టడమే నా చేయమని తిరిగినోనికి నన్ను ఓటు వేసి సపోర్ట్ చేయమని చెప్పే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఈ రేవంత్ రెడ్డికి ఉందా? వచ్చి గెలిపించుకోమని కూర్చోబెట్టి. రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే కార్యకర్తలతో నిర్ణయించుకుంటారు, ఎన్ని రోజులు పట్టే అవకాశం? ఇప్పుడు నేను ఒక 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నానండి. నాకు కొద్ది తృప్తి ఉందండి. ఎందుకంటే ఇలా కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి మొత్తం ఆ రోజు రూపకల్పన చేసి దాన్ని ఇలా చేసినాం. కానీ కొద్దిగా ఇంకా ఇంతవరకు కెనాల్స్ కాలేదు. వాటన్నిటిని అంటే డిస్ట్రిబ్యూట్ నెట్వర్క్ కావాలి, చేయాలి. తర్వాత కావాల్సినన్ని సబ్స్టేషన్లు కట్టినాం, ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినాం, ప్రతి ఊరికి రోడ్డు వేసినాం, ప్రతి ఊరికి మంచినీళ్ళ స్కీమ్ ఇచ్చినాం, ప్రతి ఊరికి ఇవాళ ఊర్లో హౌసింగ్ స్కీములు చేపట్టినాం. ఎక్కడ లేదు మన మొత్తం తెలంగాణ జిల్లాల్లో నా దగ్గర ప్రతి ఊర్లో ల్యాండ్ కొని ప్లాట్ చేసి హౌసింగ్ స్టార్ట్ చేయించినప్పుడు అట్లే ఇప్పుడు స్కూల్స్ బిల్డింగ్ కట్టింది మనమే, కాలేజీలు కట్టింది మనమే. ఈరోజు ఇప్పుడు హాస్పిటల్ ఉంది నాగర్కర్నూల్లో, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఏంటంటే నేను కట్టించిన హాస్పిటలే. ఇప్పుడు అక్కడ కలెక్టర్ ఆఫీస్ ఇంతకుముందు నడుస్తున్నది, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ఒకటి అంటే అఫీషియల్ కాంప్లెక్స్ ఒకటి కట్టింటున్నా. దాన్ని ఇవాళ అది 2.5 కోట్లకు 3 కోట్లకు కడితే ఇవాళ దాన్ని మార్చేసి వేరే దగ్గర కట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు టికెట్ హామీ రాలేదు కాబట్టి ఫ్యూచర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కానీ లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ రాకున్నా కానీ ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ లాంటిది ఏమైనా అసూరెన్స్ ఇచ్చారా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కానీ రాష్ట్ర నేతల నుంచి కానీ? జనార్దన్ రెడ్డి ఎప్పుడు ఈ అష్యూరెన్స్లో అవో ఇవో అడిగి దాంట్లోకి లొంగేటోడైతే కాడు నాగం జనార్దన్ రెడ్డి. ఇవాళ నేను ఓబులాపురం పోయినాను గాలి జనార్దన్ రెడ్డి విషయంలో. ఒక కమిటీ అంటే అసెంబ్లీ కమిటీ పోయింది, ఒంటరినైపోయినా గాలి జనార్దన్ మీద పోరాటం చేసిన ఆయన జైలుకు పంపించడంలో నేను కూడా ఒక కారకుడిని కదా. అట్లా ఇప్పుడు ఒక విషయంలో అడుగు ముందరికేస్తే ఇప్పుడు వెనకేయలేదు. సరే ఈరోజు కొన్ని పరిస్థితుల వల్ల పార్టీలు ఇప్పుడు ఏం చేయాలనో అంటే నాకు అంటే ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత నా పార్టీ కార్యకర్తలదే. వాళ్ళే ఇవ్వాలి నన్ను డైరెక్షన్, వాళ్ళ మాట నేను కాదన్ను. మీకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఈ ఎలక్షన్లు ఎలా ఉండబోతున్నాయి? కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య పోటీ ఉండబోతుందా, లేకపోతే బీజేపీ రాబోతుందా, లేకపోతే హంగ్ వచ్చే ఏర్పడుతుందా? మీ రాజకీయ అనుభవంలో ఏం చెప్తారు? విచిత్రం ఏంటంటే నేను అపోజిషన్ పార్టీల మీద ఇడిచిపెట్టి దామోదర్ రెడ్డి మీద మాట్లాడిన వీళ్ళ దగ్గర అంటే ఈ పార్టీల పరిస్థితి ఎట్లా పోతుంది? ఇప్పుడు ఇట్లా ఎన్ని ఉన్నాయో మళ్ళీ ఎన్ని నియోజకవర్గాల వాళ్ళు ఇచ్చిండ్రో కూడా టికెట్లు నాకు తెలియదు. ఇవాళ నిన్న గద్వాల సామరస్యం చేసి ఇచ్చిండ్రు అనుకున్నా టికెట్, మళ్ళీ వాళ్ళ ఎదురు తిరిగిండ్రు మళ్ళీ ఇప్పుడు పాత అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంబడి ఉన్న వాళ్ళంతా. అట్లా ఇప్పుడు మార్పులు ఇప్పుడు వీళ్ళు ఏమన్నా చేసుకొని ఊరిపెట్టుకుంటే ఊరిపెట్టుకోవచ్చు. 2023లో డిసెంబర్లో ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వమా, బీఆర్ఎస్ ప్రభుత్వం? నేను అది చెప్తాను కదా, నా ఆ దృష్టి రాజకీయాలకు వెళ్ళి నన్ను ఒక తోవ పట్టించిండ్రు వీళ్ళు కాంగ్రెస్లో ఉండే పెద్ద నాయకులు మా తెలంగాణ ప్రదేశ్. అట్లా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను దృష్టి పెట్టలేదు, సాధించలేదు. మీరు భవిష్యత్తు కూడా ఖచ్చితంగా కార్యకర్తల నిర్ణయానికే కట్టుబడి ఉంటారా, లేకపోతే మీ సొంతంగా ఇండిపెండెంట్గా పోటీ చేయాలని కానీ, లేకపోతే వేరే గతంలో వచ్చినటువంటి బీజేపీ పార్టీకి కానీ వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? మీ ఆలోచన? ఎప్పుడైనా కూడా నేను
కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నడుచుకున్నా. అది తెలుసు. నేను చిన్న కార్యకర్తను కానీ పెద్ద కార్యకర్తను కానీ అందరినీ గౌరవిస్తాను. నాకు ముఖ్యంగా బలహీన వర్గాలు నా వెంబడి బ్రహ్మాండంగా నా గెలుపులకు అన్నిటికీ వాళ్ళ సహకారం నాకున్నది. ఇప్పుడు నా నా ఇంటికాడ ఎట్లుంటుందంటే, అది ఎవరైనా కానీ ఎంత పేదోడన్నా కానీ ఏ కులానికి ఏ మతానికి చెందినోడన్నా కానీ ఆడ కుర్చీలు ఉంటే కుర్చీలు అయిపోయినాక చక్కగా వచ్చి నేను పడుకునే మంచం మీద కూర్చొని మాట్లాడిపోయేంత క్లోజ్నెస్ మా పార్టీ కార్యకర్తలకు ఉంది. రాహుల్ గాంధీ గారు ఇక్కడ బస్సు యాత్ర చేస్తున్నారు. వారికి మీకు జరిగిన అన్యాయం గురించి ఏమైనా నివేదించే ఏర్పాట్లు చేసుకున్నారా? ఏమన్నా అడిగినాను. వాళ్ళు నిన్న ఆడికి పిలిస్తే పోయినాను కల్పిస్తామంటే, ఇక అది ఆయన వెళ్ళిపోయిండు అంటే వీలు కాదంటే మళ్ళీ రిటర్న్ వచ్చేసినాను. రేపు నిజామాబాద్లో లేకపోతే ఏర్పేటలోనో నేనేమంటున్నానంటే 3-4 నిమిషాలు మాత్రమే నాకు సమయం, ఎక్కువ అవసరం లేదు నాకు. ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్ చెప్తున్నది. ఖచ్చితంగా కార్యకర్తల అభీష్టం మేరకే తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ అమర్తో విక్రాంత్, రాజ్ న్యూస్.